ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయినప్పటికీ చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం రైల్వే ప్రాజెక్టులు తీసుకురావడంలో రెండు చేతులు పైకెత్తేశాడు. రైల్వే ప్రాజెక్టులపైన దృష్టి సారించకపోవడం వల్ల ఈరోజు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పాటు చేసినప్పటికీ, కేంద్రం ఈ నెల 6వ తేదీ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నోరు తెరవకుండా సైలెంట్గా చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? కొత్త వలస కీరంపూడి లైను మన రాష్ట్రానికి రాకుండా ఒడిశాకి వెళ్ళిపోయింది. ఈ నెల 6వ తేదీ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను కేంద్రం ప్రకటించడం జరిగింది. అందులో అరకు తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చే కేకే లైన్ అంటే కొత్త వలస కీరంపూడి లైను, ఈ రెండు కూడా ఎక్కువ రాబడి వస్తాయి. అటువంటిది ఈ కొత్త వలస కీరంపూడి లైన్లు ఒడిశాకు వెళ్ళిపోయాయి. మనం చూస్తూ ఉండిపోయాం. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఒక లైన్ ఒడిశాకు భువనేశ్వర కేంద్రంగా అటు వెళ్ళిపోయింది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీలక భాగస్వామి. ఈయన ఏం చెప్పినా జరుగుతుంది, ఎందుకంటే ఈయనకి మెజారిటీ ఉంది. కానీ ఏమీ చెప్పలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఎందుకున్నాడో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు చేతులు పైకెత్తేసి విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేసినప్పటికీ కేంద్రం అందులో కేకే లైన్ లేదని తెలిసి కూడా కిమ్మనకుండా సైలెంట్గా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే వ్యక్తి. అన్నీ నేనే తెచ్చేశాను, అన్నీ నేనే చేసేసాను, నా అంత తెలివైన వాడు లేడు, నా అంత విజనరీ ఎవరూ లేడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం కేంద్రంగా కేకే లైన్ పోతే ఎందుకు ఈయన కిమ్మనకుండా మాట్లాడుకుంటా ఉన్నాడు? కొత్త వలస కీరంపూడి లైన్ పోవటం వల్ల రాష్ట్రానికి ఆదాయం గండి కొట్టినట్లే కదా. అరకు తర్వాత ఈ కేకే లైన్ వల్లే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చే మాట నిజం కదా. రాష్ట్ర ఎంపీలు ఎక్కువగా ఉన్నారు, మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. అలాంటప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పాటుపడట్లేదు? ఎందుకు ఆలోచించట్లేదు? కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? మీకు తెలియకుండా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయరు కదా కేంద్రం. అలాంటప్పుడు కేకే లైన్ ఏర్పాటు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రాలేదు? రాష్ట్ర ప్రయోజనాలకి గండిగొట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము ఎంత అంటే అంత అని అంటారు, కానీ ఈరోజు పూర్తిగా చేతులెత్తేసి రాష్ట్ర ప్రయోజనాలకి గండి కొట్టేశారు. ఇది వాస్తవం. ఎందుకంటే 3 డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ కోస్తా జోను, తూర్పు కోస్తా జోను, దక్షిణ మధ్య జోను. ఈ 3 డివిజన్లను కేంద్రం ఏర్పాటు చేస్తే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేశారు. తూర్పు కోస్తా జోను భువనేశ్వరి కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య జోను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దక్షిణ కోస్తా జోను విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ 4 డివిజన్లు వస్తాయి, రైల్వే డివిజన్లు. ఈ విశాఖపట్నం డివిజన్లో పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనీరు, విజయనగరం, నౌపాడ జంక్షన్, పర్లకిమిడి, బొబ్బిలి జంక్షన్, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాసు, వదలపూడి, దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, జగ్గాయపాలెం సెక్షన్లు వస్తాయి. అదేవిధంగా రాయగడ డివిజన్లో ఇప్పుడు ఈ కేకే లైన్ ఎత్తి అక్కడ రాయగడ డివిజన్లో వేయటం జరిగింది. తూర్పు కోస్తా జోన్ అన్నమాట. ఇది భువనేశ్వర్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి కొత్త వలస కీరండూల్, బచ్చలి కీరండూల్, కూనేరు తిరువల్లి జంక్షన్, సింగపూర్ రోడ్డు కొరాపుట్ జంక్షన్, పర్లకిముడి, గుణపూర్ సెక్షన్లు. భువనేశ్వర్ కేంద్రంగా ఈ యొక్క రాయగడ జంక్షన్లో ఈ కేకే లైన్ అనేది వెళ్ళిపోయింది ఒడిశాకు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీస్తూ ఇంకెంతకాలం చంద్రబాబు నాయుడు నేనే గొప్ప అని చెప్పుకుంటాడు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రైల్వే ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో ఎందుకు మీరు దృష్టి సారించలేదు? ఈరోజు రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చే కేకే లైను ఒడిశాకి వెళ్ళిపోతుంటే ఎందుకు నిద్రపోతూ ఉన్నారు? ఈ మొద్దు నిద్ర ఇంకైనా వదులుతారా లేదా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారా లేదా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను.